నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాయలసీమలో ప్రకృతి వింత పోకడలు పోతోంది. ఈ పరిస్థితి సాధారణ ప్రజలతో పాటు ప్రధానంగా రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు, కష్టాలకు గురి చేస్తుంటే భవిష్యత్తు అంటే రానున్న నెల 2 నెలల కాలానికి వాతావరణం అనుకూలిస్తుంది. ఆ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మంగళవారం ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుంటే అసలు వాతావరణంలో ఈ హఠాత్ పరిణామాలకు కారణం ఏంటి అనేది కూడా చర్చకు దారితీసింది. నిన్నటి వర్షం వల్ల జిల్లాల వారీగా జరిగిన పంట నష్టం ఎంత అనేది కూడా ఆ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ వర్షాలు ఎవరికి శాపంగా మారాయి, ఎవరికి వరంగా మారాయి? అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాల్లో ఈ అకాల వర్షాలు ముఖ్యంగా ఈదురుగాలుల వల్ల అరటి తోటలు, మామిడికాయలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లాలో అక్కడక్కడ కోత దశకు వచ్చిన పంటలు మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టమాటా, ఇతర కూరగాయల తోటల్లో నీరు చేరి పంట కుళ్ళిపోయే ప్రమాదం ఏర్పడింది. అంటే చిత్తూరు జిల్లాలో ప్రధానంగా మామిడి తోటలు, ఆ తర్వాత టమాటా తోటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ అకాల వర్షం, ఈదురుగాలుల వల్ల మామిడి తోటలు దెబ్బతినడంతో పాటు టమాటా పంట కూడా నష్టం జరిగినట్లు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి వల్ల మామిడి తోటల రైతులు నష్టపోతే టమాటా ధరలు కూడా మరింత పెరిగే దానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఈ వర్షం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు తాగునీరుకి ఇబ్బందులు లేకుండా పోవడంతో పాటు ఎండ తీవ్రతకు ఎండిపోతున్న చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల తాగునీటి ఎద్దడిని కొంతవరకు తగ్గిస్తుంది. వర్షాల వల్ల బీడు భూముల్లో పచ్చగడ్డి మొలిచే అవకాశం ఉండడంతో పశు పోషకులకు మేలు జరిగిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల ఖరీఫ్ సీజన్కు సన్నద్ధం కావడానికి, పొలాలు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన వర్షం కురిసిందని వ్యవసాయ శాఖ అధికారులు కూడా నిర్ధారించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం నుంచే ఎండలు మండిపోవడానికి గల కారణాలను వాతావరణ శాఖ అధికారులు ఇలా విశ్లేషిస్తున్నారు. సోమవారం కురిసిన వర్షంతో వాతావరణంలోని తేమ అంతా నీటి రూపంలో కిందికి వచ్చేసింది. దీనివల్ల ఆకాశం ఒక్కసారిగా క్లియర్ అయిపోయి మేఘాలు కరిగిపోయాయి. ఆకాశంలో మేఘాలు అడ్డంకి లేకపోవడంతో ఉదయం నుంచే సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం వల్ల వేడి ఒక్కసారిగా పెరిగిందనేది వాతావరణ శాఖ చెబుతున్న విషయం. అంటే గాలిలో తేమ శాతం తగ్గడం ఉష్ణోగ్రతలు పెరగడానికి దారితీసిందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భూమి తడిసి ఉండడం, పైనుంచి ఎండ తీవ్రంగా ఉండడం వల్ల వాతావరణంలో ఒక్కసారిగా ఉక్కపోత పెరిగి సాధారణం కంటే ఎక్కువ ఎండ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. చూశారుగా, ప్రకృతి ఇటు నష్టాన్ని అటు ఆనందాన్ని ఒకేసారి తీసుకువచ్చిన సందర్భం రాయలసీమ ప్రాంతంలో కనిపించింది. ఇది రాయలసీమలో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడానికి దారితీసిన వైనం. ఈ కంటెంట్ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.